హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు అర్జెంట్ రిక్రూట్మెంట్ కింద 24/7 ఏఐ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గైస్ ఇది వచ్చేసి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. సో ఇమ్మీడియట్గా జాయిన్ అయ్యే వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వీక్లీ 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదు కాబట్టి అప్లై అయితే చేసుకోండి. సో చాలా మంచి ప్యాకేజెస్ తో రిక్రూట్ చేసుకోవడం అనమాట. మీరు డైరెక్ట్గా హెచ్ఆర్ రిక్రూటర్స్కే కాల్ చేసేసి మీ డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో హెచ్ఆర్ రిక్రూటర్స్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో మరి ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చేసేద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే సో ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు 24/7 ఏఐ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి రీసెంట్గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. కేసు ఇక కంపెనీ వచ్చేసి ఒక మెగా జాబ్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. బోత్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అండ్ అలాగే నాన్ వాయిస్ ప్రాసెస్ పోస్ట్లను రిక్రూట్ చేసుకోవడం కోసము. సో ఇక నోటిఫికేషన్కి అయితే బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కేసు ఇక నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు టోటల్గా 500 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే బేసిక్గా చూడండి మనకు గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. బేసిక్గా చూడండి బీకామ్, బీబీఏ, బీఎస్సీ, బీసీఏ, బీఈ, బీటెక్, బీఏ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎంబీఏ అండ్ ఎంకామ్, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కెన్ అప్లై అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు ఇంటర్ క్వాలిఫికేషన్స్తో కూడా వీళ్ళు రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇంటర్ క్వాలిఫికేషన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి గైస్. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకుంటే గైస్ ఇక చూడండి 2.8 to 4 lakh per annum శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక శాలరీతో పాటు ఇన్సెంటివ్స్ అదేవిధంగా గూడీస్ కూడా ఉంటాయని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అనమాట. గైస్ ఎవరైతే ఇక నాన్ వాయిస్ ప్రాసెస్ పోస్ట్కి సెలెక్ట్ అవుతారో సో వాళ్ళకి వచ్చేసి స్టార్టింగ్ శాలరీని 14,000 నుంచి 18,000 వరకు పర్ మంత్ శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా వాయిస్ ప్రాసెస్ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 18,000 నుంచి 31,000 పర్ మంత్ శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ని బట్టి మీకు సో ఇంకా ఎక్కువ శాలరీ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో గైస్ చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే 18 to 35 years వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేసినటువంటి వర్క్ ఏంటంటే సో ఇక కంపెనీ కస్టమర్స్ డిఫరెంట్ క్వెరీస్ అయితే మిమ్మల్ని వద్దు ఫోన్ కాల్స్ దా కావచ్చు, చాట్ ప్రాసెస్ ద్వారా అయితే వీళ్ళు కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి సో కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో సో ఇక క్వెరీస్కి మీరు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి కస్టమర్స్తో మీరు ఇంటరాక్ట్ అవుతూ ఓవర్ ది ఫోన్ కాల్స్, చాట్ ప్రాసెస్ ద్వారా కస్టమర్స్ యొక్క క్వెరీస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు యొక్క కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. గైస్ వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్కి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్ మీకైతే ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. దీంతో పాటు గుడ్ లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ చూడండి మనకు కస్టమర్ సపోర్ట్కి సంబంధించి కూడా మీకు స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మీరు రొటేషనల్ షిఫ్ట్స్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. యూఎస్ షిఫ్ట్స్ అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఎవరైతే రొటేషనల్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి విల్లింగ్ ఉంటారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెసిగ్నేషన్ కనుక చూసుకుంటే గైస్ మీకు అసోసియేట్ అండ్ సీనియర్ అసోసియేట్ డెసిగ్నేషన్ అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే గైస్ ఇక్కడ మనకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ బోత్ పికప్ అండ్ డ్రాప్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అనమాట. సో మీరు ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు బెంగళూరు అనమాట. సో మీరు బెంగళూరు లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఈ యొక్క కంపెనీ వాళ్ళు
స్పెసిఫిక్గా మనకు కొన్ని బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో మనకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బోత్ పికప్ అండ్ డ్రాపింగ్ అయితే వీళ్ళు సో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్, మెడికల్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్, అదేవిధంగా ఓ క్లాస్ ఫెసిలిటీ, కెఫ్టీరియా, జిమ్, స్పోర్ట్స్ అరేనా, యాంఫీ థియేటర్, థీమ్ బేస్డ్ బ్రేక్ అవుట్ జోన్స్ అని చెప్పేసి వీళ్ళు బెనిఫిట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క బెనిఫిట్స్ అయితే మనకి ఒక కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక పోస్ట్కి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే గైస్ ఈ యొక్క కంపెనీ వాళ్ళు వచ్చేసి మనకు వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో మీరు డైరెక్ట్గా వెళ్ళి వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వచ్చు. ఆన్ స్పాట్ ఆఫర్ లెటర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకు హెచ్ఆర్ రిక్రూటర్స్ యొక్క కాంటాక్ట్ నెంబర్, అదే విధంగా మెయిల్ ఐడి అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో గైస్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అయితే ఈ యొక్క రెఫరెన్స్ కోడ్ 019 అని చెప్పేసి మీ రెజ్యూమ్లో మెన్షన్ చేసి టాప్లో వెళ్ళి అక్కడ హెచ్ఆర్ కాంటాక్ట్ నేమ్ ఏదైతే ఉందో మ్యారీల్ హృదయ్ అని చెప్పేసి సో ఇక హెచ్ఆర్ రిక్రూటర్ అయితే మీరు కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసేటువంటి అడ్రస్ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి మనకు మెగా జాబ్ డ్రైవ్ ఈస్ గోయింగ్ ఆన్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్ ఇన్ 24/7 AI కంపెనీ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసినటువంటి అడ్రస్ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి ప్రెస్టెస్ టెక్ ప్లాటినా టు మార్తహల్లి, సర్జాపూర్ ఔటర్ రింగ్ రోడ్, సర్జాపూర్, బెంగళూరు, కర్ణాటక 560087. సో ఈ యొక్క అడ్రస్కి అయితే వెళ్ళి మీరు వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో మనకు అదే వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి మెన్షన్ మ్యారీ కోడ్ 019 అని చెప్పేసి ఆన్ టాప్ ఆఫ్ యువర్ రెజ్యూమ్ బిఫోర్ కమింగ్ టు ఆఫీస్ అండ్ మీట్ మ్యారీల్ హృదయ్ కాంటాక్ట్ నెంబర్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు ఆఫీస్ లొకేషన్కి వెళ్ళడానికి ముందే మీ యొక్క రెజ్యూమ్లో టాప్లో ఈ యొక్క కోడ్ నెంబర్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో మెన్షన్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మ్యారీల్ హృదయ్ అని చెప్పేసి హెచ్ఆర్ రిక్రూటర్స్ని మీరు కాంటాక్ట్ అయ్యారంటే సో తనైతే మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా మీరు యొక్క కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకునేసి ఒక ఆఫీస్ లొకేషన్కి వెళ్ళి ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వచ్చు. చాలా తక్కువ టైంలో జాబ్లు అయితే ఉండడం జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మనకు వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి వీళ్ళు సెలెక్ట్ అయితే చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇలా అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ కేసు. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు ajsjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ తోటి కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ లో ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై అని ఉంటుంది. సో నేను ఆల్రెడీ అప్లై చేశాను కాబట్టి ఇక్కడ అప్లైడ్ అని చెప్పేసి రావడం జరిగింది. సో మీకు అప్లై అని ఉంటుంది. ఆ యొక్క అప్లై పైన అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టు ఇక ప్రొఫైల్ని అప్డేట్ చేసి సింపుల్గా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే సో నౌకరీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని అయినా మీరు అప్లై చేసుకోండి, లేదా మాన్యువల్గా అయినా అప్లై అయితే చేసుకోండి. సో మీకు పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పెన్స్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ చేసేసి మీకు అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేసేసేయండి. సో మీరు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన వెంటనే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ కస్టమర్ సపోర్ట్ అని చెప్పేసి మీకు ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుందన్నమాట. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయ్యేటట్టు. సో నోటిఫికేషన్లో మీకు ఇలా అప్డేట్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.